కోవడం జరుగుతుంది. అదేవిధంగా బస్తా 270 రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు 450 రూపాయలు 600 రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద అమ్ముతున్నారంటే అందరికీ తెలుసు ఎక్కడ పోతున్నాయో, అన్ని తెలంగాణకు పోతున్నాయి. అక్కడెక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ యూరియా కొరత ఉందని తెలుసుకున్నారో ఈ నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే ఈ ఎరువులు పోయే పరిస్థితి మనం అంతా చూస్తున్నాం. అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్న ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా గానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను. దీనికి పెద్ద విషయం అవసరం లేదు. నువ్వు ఆర్బీకేలు ఉన్నాయి, ప్రతి 2000 జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి. రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలని. గతంలో అదే విధంగా చేసేవాళ్ళం. అంతకుముందు కూడా చూసినాం మనం 2019 కంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది. మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులన్నీ పెట్టేసి తెల్లారి 3 గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళు. తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి, రైతాంగానికి మేలు చేయాలని ఒక ఆలోచన విధానం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటివి ఏవే కానీ చేయకుండా ఎంత అవసరమవుతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీళ్ళ సోకులకు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 ఏళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేదు. నేను ఒకసారి ముదుగుబ్బ నుంచి పులివెందులు పోతుంటే మా ముదుగుబ్బ నుంచి దగ్గర 500-600 మంది పొద్దున్నే బొలేరోలోనూ ఆటోలోనూ పోతున్నారు. ఏమా ఇట్లా వస్తున్నారు అంటే ఈడ మిరపకు ఉంది అని చెప్పి మిరప కోసం పోయడానికి పోతున్నాం పక్కదాంట్లోకి అన్నారు. సరే అని చెప్పి అమృతపల్లి దగ్గర అడిగినా, అక్కడున్న రైతులను అడిగినా ఏం లేదా మిరప ఎంత ఉపయోగపోతుందంటే గతంలో 53 కేజీలు ఒక మూటకి 53 కేజీలు వాళ్ళు లెక్కేస్తారట. 53 కేజీలు లెక్కేసేది గతంలో 5,000-6,000 ఉండేది. ఇప్పుడు కేవలం 693 రూపాయలు 700 రూపాయలతో పోతుంది అని చెప్పి ప్రతి చోట కూడా ఈరోజు వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, కసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అరటి, చీని, పొగాకు, ఉల్లి ఏ దానికైనా చూడండి. ఈరోజు ఉల్లి చూసినాం ఏ విధంగా కర్నూలులో జరుగుతూ ఉంది. మొత్తం అంతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం, రోడ్డు మీదకి రావడం చూడడం చూసినాం. ఈ విధంగా గతంలో కూడా 2019లో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చిండే. మహారాష్ట్ర అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము, ఆ ఉల్లికంతా సమస్య రావడం, కర్నూలు జిల్లాలంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించినాము, ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉందని బాధపడిన సందర్భం ఉందా? ఎప్పుడు నార్పల్కి పోతా అంటే 3,000 ఉంది, 3,800 ఉంది, 6,000 ఉంది, ఇదే చెప్తుండేవాళ్ళు. ఈ రోజు చూడుకోండి, ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది, ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది. మనం కొంటామనేది కదా వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్ళే పెంచేవాళ్ళు. ఈ రోజు వాటి గురించి మాట్లాడిచ్చే వాళ్లే లేరు. ధరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్లే ఈ రోజు కరువైన పరిస్థితి. అదేవిధంగా మనం 13,000 ఇచ్చేవాళ్ళం, ఈయన వచ్చి 20,000 ఇస్తానని చెప్పారు. అందరికి ఇచ్చి పడేస్తాను, నాయన అట్లేం లేదు అన్నదాతలకు అందరికీ అని చెప్పేసి